హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సురేష్ పాడ్యా, శ్రీభాగ్య హాస్పిటల్, పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్. ఈరోజు వయసు పెరిగిన వాళ్ళల్లో ఎస్పెషల్లీ డయాబెటిక్స్లో వచ్చే షోల్డర్ నొప్పికి సంబంధించిన ఎక్సర్సైజెస్ నేర్పిస్తాను. దీన్ని ఇంగ్లీష్ పరిభాషలో ఫ్రోజన్ షోల్డర్ అంటారు. దీనికి సింపుల్గా ఒక 8 రకాల ఎక్సర్సైజెస్ మేము చేసి చూపిస్తాము. ఆ ఎక్సర్సైజెస్ మీరు ఇంట్లో ప్రాక్టీస్ చేయగలిగితే మీకు ఈ భుజం నొప్పి అనేది చాలా తొందరగా నయమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో భాగంగా ఫస్ట్ ఎక్సర్సైజెస్, ఉదాహరణకు మీ యొక్క లెఫ్ట్ షోల్డర్లో మీకు భుజం నొప్పి ఉందనుకోండి, దానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ ఎలా చేయాలో మీకు ఇప్పుడు చేసి చూపిస్తాను. మొదటగా మీరు 2 చేతులు ఇంటర్లాక్ చేసుకొని నిదానంగా చేయిని పైకి లేపవాలి. ఈ లేపే క్రమంలో నెక్ను స్ట్రైట్గా ఉంచుకొని ఈ చేయిని ఎంతవరకు వెనుక వెళ్ళగలుగుతో అంతవరకు స్ట్రెచ్ చేసి మళ్ళీ ఒక 5 సెకండ్లు ఉంచి మళ్ళీ నిదానంగా ముందుకు తీసుకురావాల్సి ఉంటుంది. మళ్ళీ అగైన్ సేమ్ ఎక్సర్సైజ్ మళ్ళీ అదే విధంగా రిపీట్ చేయాల్సి ఉంటుంది. ఇలా తీసుకొచ్చిన తర్వాత మీకు ఇనిషియల్గా ఎంతవరకు వస్తే అంతవరకే లేపి ఆ తర్వాత రోజు ప్రాక్టీస్ చేసేటప్పుడు దానికంటే కొంచెం ఎక్కువగా ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా చేసుకోవాలి. ఇది మొదటి ఎక్సర్సైజ్. తర్వాత రెండో ఎక్సర్సైజ్కి మీరు వెనక్కి తిరిగి ఏదైతే నొప్పి వస్తుందో ఆ చెయ్యిని ఇది పట్టుకొని మెల్లగా ఆపోజిట్ సైడ్ లాగవలసి ఉంటుంది. ఇలా ఒక 5 సెకండ్లు లాగి మళ్ళీ రిలాక్స్, అగైన్ పుల్ ఇట్ అండ్ రిలాక్స్, అగైన్ పుల్ ఇట్ అండ్ రిలాక్స్. ఇప్పుడు ఇది రెండో రకం ఎక్సర్సైజ్. మూడో రకం ఎక్సర్సైజెస్కు మీరు ఒక టవల్ తీసుకోండి. టవల్ ఆపోజిట్ ఒక చేతిలో కింది పట్టుకొని ఒక చేతిని సింపుల్ పైకి, ఒక చేతితో పైకి పుల్ చేయండి. రిలాక్స్, మళ్ళీ లూజ్ చేసుకోండి, మళ్ళీ పుల్ చేసుకోండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి, మళ్ళీ పుల్ చేసుకోండి, మళ్ళీ రిలాక్స్ అవ్వండి. ఇలా ప్రతి ఎక్సర్సైజ్ కనీసం 10 నుంచి 20 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే తర్వాత మళ్ళీ ఆపోజిట్ హ్యాండ్లోకి తీసుకొని మళ్ళీ పైకి కిందికి స్ట్రెచ్ చేయాల్సి ఉంటుంది. ఇలా స్ట్రెచ్ చేయడం వల్ల మీకు వెనుక భాగంలో ఉండే కండరాలన్నీ కూడా మీకు లూజ్ అవుతాయి. తర్వాత ఎక్సర్సైజ్ ఇది గోడ మీద, ఒక ఇంట్లో ఉండే ఏదైనా గోడను సెలెక్ట్ చేసుకొని ముందుగా గోడ వైపు ఫేస్ చేస్తూ గోడ మీదకి వేళ్ళతో నడవడం చేయాలి. ఇది మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు వెళ్ళి నెక్స్ట్ రోజు మళ్ళీ దానికంటే పైకి వెళ్ళేటట్టుగా ప్రయత్నం చేయండి. మీరు ఎంతవరకు స్ట్రెచ్ చేయగలిగితే అంతవరకు స్ట్రెచ్ చేసుకోండి. ఇలా కనీసం ప్రతిరోజు 10 సార్లు కానీ 15 సార్లు కానీ 20 సార్లు కానీ ప్రాక్టీస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఇప్పుడు గోడ వైపు తిరిగి మీ ఎఫెక్టెడ్ హ్యాండ్ ఏదైతే గోడకు ఆనించి పెట్టుకొని ఆ హ్యాండ్ భుజము ఏమాత్రం పొజిషన్ చేంజ్ అవ్వకుండా బయటికి స్ట్రెచ్ చేయండి. మీ శరీరం బాడీ మొత్తం బయటి వైపుకి స్ట్రెచ్ చేయండి. ఇలా ఒక 10 సార్లు 15 సార్లు లేకపోతే 20 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ వచ్చేసి ఈ ఎక్సర్సైజ్ షోల్డర్ స్ట్రగ్గింగ్ ఎక్సర్సైజెస్ అంటాము. షోల్డర్ స్ట్రగ్ చేయాలి అంటే ఈ భుజాలు నిటారుగా నిలువుగా పైకి ఎత్తవలేము. 2
చాలు. మీరు ఎంతవరకు ఎత్తగలిగితే అంతవరకు మాత్రమే ఎత్తగలరు. తర్వాత రోజు మాత్రం ఇంకా పైకి పెరిగేటట్టుగా చేసుకోండి. తర్వాత ఎక్సర్సైజ్, దీన్ని బటర్ఫ్లై ఎక్సర్సైజ్ అంటాము. ఈ బటర్ఫ్లై ఎక్సర్సైజ్లో మెల్లగా చేతులు వెనక్కి ముందుకి ఈ ఎక్సర్సైజ్ ప్రతిరోజు ఒక 20 సార్లు చేసుకోండి. ఈ ఎక్సర్సైజులు అన్నీ కూడా మీరు క్రమం తప్పకుండా పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో ఒక 10 నిమిషాలు చేయగలిగితే చాలు. మీ భుజం నొప్పి పూర్తిగా తగ్గిపోయే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఎక్సర్సైజు కేవలం పెరియాథ్రైటిస్ షోల్డర్లోనే కాదు, ఏ షోల్డర్ సర్జరీ చేయించుకున్నా లేకపోతే ఎలాంటి దెబ్బ తగిలిన తర్వాత అయినా సరే మీరు మీ డాక్టర్ని సంప్రదించిన తర్వాత మీరు ఇంట్లో చేసుకోవచ్చు.